విద్యానగర్ కాలనీ వాసి సింగం రామ్మోహన్ పుట్టినరోజు వేడుకలను కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. ఆయనచే కేక్ కట్ చేయించి శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ పట్టణం విద్యానగర్ పార్కులో కాలనీ ప్రముఖుడు సింగం రామ్మోహన్ పుట్టినరోజు వేడుకలను విద్యానగర్ పార్క్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యానగర్ కాలనీలో నిర్మించిన పార్కు స్థలాన్ని గతంలో కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నించగా దానిని రాజకీయంగా న్యాయపరంగా ఎదుర్కొని పార్కు స్థలాన్ని కాపాడిన ప్రముఖులలో సింగం రామ్మోహన్ ఒకరని అన్నారు. ఏళ్ల తరబడి కబ్జాదారులతో పోరాటం చేసి పార్కు స్థలాన్ని కాపాడారని, ఇందులో మిగతా కాలనీ వాసుల సహకారం కూడా ఎంతగానో ఉందన్నారు. కలిసికట్టుగా ఉండి కాపాడుకున్న పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఎంతగానో కృషి చేశారని, ఆయన కృషి వల్లే పార్క్ నేడు సర్వాంగ సుందరంగా ముస్తాబైందని తెలిపారు. తమ విద్యానగర్ కాలనీ వాసులలో ఎవరి పుట్టినరోజులు, పెళ్లిరోజు ఉన్నా ఆ వేడుకలను అందరం కలిసికట్టుగా పార్కు ఆవరణలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఇది జిల్లాలోని ఒక ఆదర్శ సంస్కృతికి శ్రీకారం చుడుతుందని అన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, డాక్టర్ అనంతరెడ్డి, డాక్టర్ మనోహర్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సుంకరి మల్లేష్ గౌడ్, గట్టుపల్లి అశోక్ రెడ్డి, కుమార్ రెడ్డి, ఉదయ్ కుమార్, భూపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, దశరథ రెడ్డి, గోవిందమ్మ, పద్మ, అలివేలు, రజని, రాజశేఖర్, నరేందర్ రెడ్డి, మురళి, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ సింగం రామ్మోహన్ గారికి మొదలు జన్మదిన శుభాకాంక్షలు. వారు ఈ పార్కుకు ఎంత సేవ చేసిండనేది మేము చెప్పడం అయితే చాలా తక్కువైతుంది అనిపిస్తుందేమో. వాళ్ళ బాధలన్నీ ఎదుర్కొని నేనున్నాను ముందుకు, నాతో పాటు మీరు రండి అని నన్ను, తర్వాత నాతో పాటు మా కాలనీ వాసులని కూడా వెనకేసుకొని తిరిగి ఈ పార్కును సాధించినాము. ఈ పార్కును సాధించడానికి ప్రముఖులు సింగం రామ్మోహన్ గారు అనే మేమైతే చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ముందుండి నడిపించిన వారు సింగం రామ్మోహన్ గారు, ఆ తర్వాత నేనున్నాను, నా తర్వాత ఇక మా కాలనీ వాళ్ళందరి సహకారంతో ఈ పార్కును నిలబెట్టుకున్నాము. సింగం రామ్మోహన్ గారు మా కాలనీ వాసులు, నల్గొండ ప్రముఖులు. ఈరోజు జన్మదినం జరుపుకున్న సందర్భంగా వారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. రామ్మోహన్ గారి యొక్క దాతృత్వం, రామ్మోహన్ గారి యొక్క పోరాటం ఇప్పుడే చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ప్రకృతిలో మనం ఈ చెట్లు లేక మరి పార్కు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ కాలనీ ఒక కుటుంబంగా భావించి కాలనీకి పార్కు కావాలని చెప్పి వారు పోరాటం చేయడం నిజంగా కూడా అభినందనీయం. విధంగా మరి ఆ పోరాటం తదుపరి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. రామ్మోహన్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు మా అన్న సింగం రామ్మోహన్ అన్న గారు మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా మా కాలనీవాసులందరూ తండోపతండా కదిలి వచ్చి వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు వారికి బర్త్డే కాదు ఇంకా ఏదేనైనా వారి కోసం నడుస్తేందుకు ముందు ఉంటారు మా కాలనీవాసులు అందరూ. మరి అసలు వారి కోసం మనం బర్త్డే చేసుకోవడం అందరూ సమంజసం. వారు ఇంకా ముందు కూడా ఎన్నో మంచి కార్యక్రమాల్లో మన పార్కులో జరిగే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా అని హామీ ఇవ్వడం జరిగింది. మరియు మరి పార్కు ఈ పెడెస్టల్ ఫ్యాన్లు లేవు, ఎందుకంటే చాలా ఉబ్బరింతగా హాల్లో కూర్చుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కావున వారు మాకు బహుకరిస్తున్నందుకు మరి మా కమిటీ తరఫున విద్యానగర్ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము కాలనీ వాసులందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉంటూ ఏ ఫ్యామిలీ ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ, బర్త్డేలైనా, మ్యారేజ్ డేలైనా, ఏదైనా కానీ అందరం కలిసి పార్కులో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక నల్గొండ జిల్లాలోనే ఇదొక సంతోషించదగిన విషయము. కాలనీ వాసులు మొత్తం ఇక్కడికి వచ్చేసి అందరం పార్టిసిపేట్ చేసి అందరం కలిసి ఫంక్షన్ చేసుకుంటాము. కాలనీ వాసులందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పార్కులో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కాస్త ఎండకు బాధ అవుతుందని 2 పెడస్టల్ ఫ్యాన్లు డొనేట్ చేద్దామని నేను